నువ్వు టిఫిన్ తినకపోతే నష్టం ఏం లేదు. ఆ గదిలో కడుగు పెట్టామంటే కాళ్ళు విరక్కొడతాను. అమ్మాయి లక్ష్మి, ఇవాళ మీ అత్తయ్య పుట్టినరోజమ్మా. తెలుసు తాతయ్య, అందుకే దేవుడి దేవల్ల ఆవిడకి ఇష్టమైన వంటకాలన్నీ చేశాను. అంతేకాదమ్మా, మీ అత్తయ్య నీకు ఇచ్చిన నగలన్నీ ఇవాళ నువ్వు వేసుకుంటే నా కోడల్ని నీలో చూసుకుంటానమ్మా. అన్ని నగలా తాతయ్య? పోనీ అన్ని కాకపోతే చంద్రహారం ఒకటేసుకోమ్మా. అది అది తెగిపోయింది తాతయ్య. తెగిపోయిందా? కాదు, అబద్ధం. పెద్దనాన్న చంద్రహారం తాకట్టు పెట్టారు. వారం తాకట్టు పెట్టారు. అది గొప్ప పని చేశాడమ్మా. ఈ ఇంటి పరువుని బజారు పాలు చేశాడన్నమాట. ఈ ఇంటి పరువుకి ఏం కాలేదు. సింపుల్ గా నువ్వేం కంగారు పడకు. చేసిన సిగ్గుమాల పని తాలక. నేనేమంత సిగ్గుమాలిన పని ఏం చేయలేదు. ఆ చంద్రహారం ఎక్కడికి పోలేదు. నీ ఇంట్లోనే నీ కళ్ళ ముందే అదిగో ఆ గోపాలకృష్ణ పిల్ల మెళ్ళలోనే ఉంది. నాకు డబ్బు అవసరం అయితే గోపాలకృష్ణ దగ్గర తీసుకుని అది వాడికి ఇచ్చాను. వాడు సింపుల్ గా పాలిష్ చేయించి సింపుల్ గా వాడి భార్యకి ఇచ్చాడు. అది మూడో కంటి వాడికి కూడా తెలియకూడదని నీ మీద ఒట్టేసుకున్నా కూడాను. అదేంటో పరిస్థితి సింపుల్ గా సీరియస్ అయిపోయింది. సుభాష్, అన్నదమ్ములు ఇద్దరు కలిసి నా దగ్గరే డబ్బు కొట్టేసి తెలివిగా నాకే సెకండ్ హ్యాండ్ అంటగట్టారనమాట. ప్లీజ్, ఇది వేసుకుంటే నా ఒంటి మీద జల్లు పాకినట్టుంది. మీ ముష్టిది మీరు తీసుకుని నా డబ్బు నాకు పడేయండి. ఓ గాడ్, ఉన్నట్టుండి డబ్బులు అడిగితే బావలు ఎలా తెచ్చిస్తారు? అత్తగారు ఎంతో ప్రేమగా నగలు ఈవిడ గారికి ఇచ్చారంట. ఈవిడ గారేమో పెద్ద బావ గారికి ఇచ్చారంట. ఆయన గారేమో చిన్న బావ గారికి అమ్మారంట. పాపం ఇప్పుడు చిన్నక్క గారికి అక్కర్లేదంట. ఏమిటి నాటకం? మర్యాదగా మా అత్తగారి నగలన్నీ తీసుకొచ్చి నాకు లెక్క చెప్పండి. నీకు లెక్కలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అవి నా నగలు. అయినా నువ్వెవరైనా అడగడానికి? నేను ఇంటి మూడో కోడల్ని కాబట్టి ఆ నగల మీద నాకు హక్కుంది. నిన్న కాక మొన్నొచ్చింది. అదే హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు నేనే తక్కువ. నాకు లెక్కలు చెప్పు. తీసుకోండి. నేను ఎవరిని మోసం చేసి బాగుపడ్డానో మీకు తెలియపోయినా మీ మొహలకి తెలుసు. పని మనిషిలా వాళ్ళకి చేసిన సేవలకి, రాత్రి బావులు ఈ ఇంటికి చేసిన చాకరికి దేవుడి దేవుళ్ళ పెద్ద కోడలుగా నాకు బాగానే సన్మానం చేశారు. ఈ ఏడుపులు పెడబొబ్బలతో ఉమ్మడి కుటుంబంలో మీరేం సాధించారు? ఓ గాడ్, ఇలా కొట్టుకు చేస్తూ కాపురాలు చేయడం కుదరని పని. తాతయ్య, ఈ ఇంటిని 3 భాగాలు చేసి ఎవరి వాట వాళ్ళకి పనిచేయడం చాలా మంచిది. మంచిదేనమ్మా, మంచిదే. నా మూడో మనవరాలు పేరులోనే కాదు చదువులో కూడా సరస్వతి అని మురిసిపోయాను. లెక్కలో ఎంఎస్సీ. కానీ నీ లెక్కలు ఇంటిని ముక్కలు చేస్తాయి అనుకోలేదమ్మా. చెప్పాల్సిన అవసరం లేకపోయినా అడిగారు కనుక చెప్తున్నాను. ఇది మీ అత్తమామలు సంపాదించిన సొత్తుగా నాది, నా కష్టార్జితం. కష్టమో సుఖమో నేను చచ్చే వరకు మీరంతా కలిసి ఉంటేనే ఈ ఆస్తి అయినా వాటాలైనా, లేదా ఏ అనాథ శరణాలైన కూడా స్మరిస్తాను. ఒక క్షణం కూడా నేను ఇంట్లో ఉండను. నేను మాత్రం ఉంటానా? వీళ్ళందరితో కలిసి ఉండటం నా వల్ల కాదు. ఆస్తి అనాథ శరణాలయానికన్నా రాసుకోమని చెప్పండి. లక్ష్మి, ఇన్నాళ్ళు అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకున్న నేను ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నారు, పదని పోదాం. ఎక్కడికి? ఢిల్లీకి. మా నాన్నగారు మొత్తుకున్నారు ఎంచక్క ఇల్లరికి వచ్చేమని. విన్నారా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. పదని ఢిల్లీకి వెళ్ళిపోదాం. నీకు మీ అన్న వదిలే ముఖ్యం అనుకుంటే మీరంతా ఇక్కడే ఉండండి. నా చేతిలో ఉన్న డిగ్రీతో ఉద్యోగం సంపాదించుకుని ఏ హాస్టల్లోనే ఉంటాను. సరు మరీ అంత తొందరపడితే ఎలా? వారం రోజులు నాకు టైం ఇవ్వు. వారం రోజులా? ఈ లోపల ఎవరి కాళ్ళలో పట్టుకుని ఆగిపోయిన ప్రమోషన్ తెచ్చుకున్నా అనుకో, జీతము పెరుగుతుంది, మనం ఉంటానికి క్వార్టర్స్ దొరుకుతుంది. అప్పుడు మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు. సరే, వారం రోజులు టైం ఇస్తున్నాను. చాలు. నేను వారం రోజుల్లో ఢిల్లీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకొస్తాను. అప్పుడు మనం గొడవ పెట్టుకు వెళ్ళిపోయామన్న బ్యాడ్ నేమ్ రాకుండా ఉంటుంది. ప్రామిస్. కసం ఒట్టు నీ మీద. గ్యాస్ స్టవ్ ఉంటే సరిపోదు, చేతిలో విద్య ఉండాలి. నాకే నా చేతిలో బుక్ ఉంది. కాపురల్లో ఎసరు పెట్టినంత తేలిక కాదు వంట చేయడం అంటే. పరీక్షలో కాపీ కొట్టడం చూశాను గాని ఇలా వంటగదిలో కాపీ కొట్టడం ఎక్కడా చూడలేదు. మీరు చూసారా? ఇద్దరికి సరిపోవాలంటే కనీసం 4 గరిటెలు కారం వేయాలి. 1 2 3 4
గోపి పుచ్చి ఈ రోజు మీ పని గోవింద చావండి. ఏమిటా ఇది? పార్వతి తన గదువుకి హాల్లో వేసింది, లక్ష్మమ్మ పార్వతి మొహాన్ని వేసింది, ఏది బెళ్ళవు సరే సరే ఊళ్ళో కుప్పంతా తీసుకొచ్చి నా మొహాన్ని వేసింది. ఏమిటా ఇది? ఇది వాళ్ళ గది కాదు కదా, కామన్ హాల్. అంటే ఎవరు ఊడ్చేది నేనా? తప్పదు మరి, ఇది నీ కష్టార్జితం కదా. ఆ ఒకే వంటగదిలో 3 కుంపట్లు, అయినా ఈ ముసలాడికి తిండి పెట్టే దిక్కులేదు. లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇక ఈ ఇంటిని కాపాడే ఆ దేవత ఎవరు? తాతయ్య గారు, ఎవరమ్మా నువ్వు? నా పేరు రజని అండి. ఈ రోజే కొత్తగా మీ పక్కింట్లో దిగాను. ఏదైనా శుభకార్యం తలపెట్టి కొత్తింట్లోకి అడుగు పెట్టినప్పుడు పాలు పొంగించాలని మా అమ్మ చెప్పేది. సమయానికి పాలు దొరకలేదు, ఓ గ్లాసు డిప్పిస్తే సాయంత్రం తిరిగిచ్చేస్తాను. లేదను అమ్మ, ఆ మాత్రం దానికి మళ్ళీ తిరిగి ఇవ్వాలా? ఉండమ్మా. అమ్మా లక్ష్మి, ఓ గ్లాస్ పాలు తీసుకురా అమ్మా. నా చేయి ఖాళీగా లేదు తాతయ్య. పార్వతి, బిజీగా ఉన్నాను తాతయ్య. సరస్వతి, నువ్వైనా ఓ గ్లాస్ తీసుకురామ్మా, పక్కింటమ్మా వచ్చింది. వేరే ఇల్లు చూసుకోమని చెప్పండి. ఆ, అమ్మా 3 మనవరాళ్లున్న ఇల్లు మురిపాల కొదవుండదనుకున్నాను. చివరికి పాలకు కూడా ఇంత కష్టం అవుతుంది అనుకోలేదు. పర్వాలేదు, వెళ్ళొస్తాను తాతయ్య గారు. నమస్కారం. నమస్కారం. బాగున్నారా మామగారు? నాకేమమ్మా, హాయిగా ఉన్నాను. కానీ మా అందరి కష్టాలు తీరుస్తున్న దేవత లాంటి మీ అమ్మగారిని చూస్తుంటే మీరందరూ ఉండగా మా అమ్మకి ఏం అవదు. ఇప్పుడు ఎలా ఉందమ్మా? తాతయ్యని కలిసావా? ఎలా ఉన్నాడమ్మా? నీలాంటి కూతుర్ని దూరం చేసుకున్న తండ్రికి భగవంతుడు ఎలాంటి శిక్ష వేస్తాడో కళ్ళారా చూసొస్తున్నాను. ఏమిటమ్మా నువ్వనేది? ఆయనకి ప్రాణం కంటే పరువు మర్యాదలే ముఖ్యం అన్నావు కదా. ఈ రోజు తన మనవరాళ్లే ఆయనకి ఇస్తున్న గౌరవ మర్యాదలు చూస్తుంటే అమ్మా రజని, దయచేసి అలా మాట్లాడొద్దు. నా కరువ కొద్దీ నా జీవితం ఇలా అయిపోయింది. నీకు తండ్రి ఉన్నాడని, తాతయ్య బతికే ఉన్నాడన్న విషయం ఇన్నాళ్ళు దాచిపెట్టి ఇప్పుడు చెప్పింది. నువ్వు అనాథవి కావు, ఎప్పటికైనా వాళ్ళకి దగ్గరవుతావన్న ఆశతోనే కాని వాళ్ళ మీద ఇలా పగా ద్వేషం పెంచుకోవాలనే ఉద్దేశం మాత్రం కాదు. అమ్మా, ఎటువంటి పరిస్థితుల్లోనూ నా తండ్రి మాత్రం అనాథ కాకూడదు. నాకు ప్రమాణం చే. ఏంటి ఇల్లంతా చీకటిగా ఉంది? కరెంట్ పోయిందా? సారీ, పర్మిషన్ లేకుండా నీ ఇంటికి వచ్చాను. అలాగే నీ పర్మిషన్ లేకుండా ఈ నెగటివ్స్ ని, ఈ ఫొటోస్ ని, నేను కాల్ చేసింది ఫోటోల్ని కాదు, మీ అమ్మ జ్ఞాపకాలని. ఈ ఫోటోల్ని పెట్టుకునేగా ఇన్నాళ్ళు నన్ను బెదిరించావు. అయినా ఇంత ఇంపార్టెంట్ ఫోటోలు బ్యాంక్ లాకర్లో దాచుకోవాలి కానీ ఇంట్లో పెట్టుకోవడం ఏమిటమ్మా? వస్తా. నాన్న, ఒక నిమిషం. ఇప్పుడే అమ్మను కలిసి వస్తున్నాను. వస్తూ వస్తూ నా కాబోయే శ్రీవారు, అదే మీ ముద్దుల అల్లుడి ఫోటో అమ్మకు చూపించాను. నాన్నకు కూడా ఒకసారి చూపించమంది. ప్రియమైన రజనీకి ముద్దులతో. ఉమాపతి, నేనెవరో
ఎవరో తెలుసా? మీరు తెలియకపోవడం ఏమిటండి మహాప్రభు? ప్రళయకాల రుద్రులు మీ రాకకి పంచభూతాలే బెంబేలెత్తిపోతున్నాయి. కానీ నీలాంటి భూతాలకి ఇంకా బుద్ధి రాలేదు కదరా. అంత మాట్లాడకండి. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎదుగుతున్నా మీరు మూడో కన్ను తెరిచారంటే భస్మం అయిపోతా. ఉత్తి భస్మం కాదురా, చితాభస్మం అయిపోతావు. అది ఏ మురుగు కాలువలోనో కలిసి నామరూపాలు లేకుండా పోతావు. బాబు మీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను చంపకండి. నీలాంటి నరకాసురుని చంపడానికి ఈ కృష్ణుడు అక్కర్లేదురా, నా ప్రేయసి సత్యభామ చాలు. ఏంటి ఫోటో చూడగానే అలా కూలబడిపోయా? సిబిఐ ఆఫీసర్ అరుణ్ కదూ? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అఫీషియల్ పని మీద ఢిల్లీ వెళ్లారు. స్విస్ బ్యాంక్ లో నీ అకౌంట్ నంబరు, షేర్ మార్కెట్ లో నీ కుంభకోణం, వీటన్నిటికీ ఆయనే ప్రత్యక్ష సాక్షి. ఇప్పుడే ఫోన్ లో మాట్లాడాను. నిన్ను మరీ మరీ అడిగినట్టు చెప్పమన్నారు. మెనీ మెనీ థ్యాంక్స్. లక్ష్మి చూడు, పక్కింట్లోకి ఎవరో ఎంపీ గారు వచ్చారు. ఈ టైంలో ఇంటికి ఎందుకు వచ్చి ఉంటాడు? కొత్తగా ఏదో సెటప్ పెట్టుంటాడు. డాడీ, ఆ పిల్ల ఆయన కూతురండి. అవునవును. మీరు లైటర్ మర్చిపోయారు డాడీ. థ్యాంక్స్. ఇంకోసారి నన్ను డాడీ అని మాత్రం పిలవద్దు, 10 మంది చూస్తున్నారు. ఇంకేమని పిలవంటావు నాన్న? ఏమన్నా చెప్పదలుచుకుంటే ఇప్పుడే చెప్పి, దూరంగా వెళ్ళాక డాడీ అని మాత్రం పిలవద్దు. ఉంటానమ్మా, వస్తాను. గుడ్ నైట్ డాడీ. మీరేం వరీ కాకండి డాడీ, నా కోరిక తీరగానే తప్పకుండా మీ దగ్గరికి వస్తాను. బాయ్ బాయ్. ఐడియా ఏమిటి? లోపల నేను చెప్తాను. అర్జెంట్ గా రజనీతో ఫ్రెండ్షిప్ చేసేసి ఎంపీ గారి ద్వారా ఉద్యోగం కొట్టేస్తా. దాంతో ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. అప్పుడు మనం ఫ్రీ బర్డ్. ఆ అమ్మాయిని కాకాపట్టి వాళ్ళ నాన్న రికమెండేషన్ తో మీకు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ ఎలా చేస్తాను. అప్పుడే కొంప వదిలేసి వెళ్ళిపోవచ్చు. అవును, నీకొచ్చిన ఐడియాని వాళ్ళు కాపీ కొట్టేస్తే? అందరికంటే ముందు నేనే వెళ్ళి ఆ అమ్మాయిని మంచి చేసుకుంటాను. బావా, నాకేదో భయంగా ఉంది. ఎంత తెగింపు, ఎంత సపోర్టు. దాన్ని ఇలాగే వదిలేస్తే వదలనరా. ఇంకో వారం రోజుల్లో దాని శవాన్ని కళ్ళ చూస్తావు. తమ్ముడు, కాఫీ పచ్చదార ఎక్కువేసావా? 4 స్పూన్లు వేసాను. థ్యాంక్స్ అక్క. అయ్యో, అదేమిట్రా కాఫీ కింద పోసావు? ఏం చేయమంటావు అక్క? పొద్దుటి నుంచి ఎదుగుతున్నాను, ఒక్క ఈ కూడా కనపడలేదు. ఇంకో కప్పు కాఫీ తెస్తావా? నేను వెళ్తున్నా. ఎక్కడికి? పక్కింట్లో కొత్త అమ్మాయి వచ్చింది. అక్క వద్దు, ఆ అమ్మాయి జీవితం పాడు చేయొద్దు. ఛీ, పాడు చేయడానికి నేనేమన్నా మగానా? ఆ టైపులో అయితే పర్వాలేదు, నువ్వు పెట్టే చిచ్చుగా అమ్మాయి జీవితమే నాశనైపోద్ది. వద్దు సిస్టరు, హాయిగా అమ్మ ఆత్మశాంతి కోసం ఈగలు కొట్టుకుంటూ కూర్చున్నారా? నువ్వు ఒక్కడే కూర్చొని కొట్టుకో ఈగలు. రజనీ, అమ్మా రజనీ, మీరు? నేనమ్మా లక్ష్మిని. దేవుడు మీ పక్కింట్లో ఉంటున్నాను. పాపం నిన్ను మా ఇంటికి వచ్చావంటగా. ఇందాకే తాతయ్య గారు చెప్పారు. నీకేం కావాలో ఏమో చూసిపోదామని వచ్చాను. ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం పట్టించుకోపోతే ఎలా చెప్పు? రియల్లీ ఎంత ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. మాటలతో ఉంది, ఒక్కసారి నా చేతి కాఫీ రుచి చూడు, అదిరిపోతావు. పండగ తిట్టేనా? ఇటు. నువ్వు కూర్చో, కూర్చోమ్మా. రజని ఒంటరిగా ఉంది, ఎవ్వరూ లేరు. హలో హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ పార్వతి. మీ పక్కలే పలకరించి వెళ్దామని వచ్చాను. కూర్చోండి. సారీ, కూర్చోండి ప్లీజ్. థ్యాంక్ యూ. వేడి వేడి కాఫీ. అయ్యో, మీరు కాఫీ తాగడం ఏమిటి? పర్వాలేదు, తీసుకోమ్మా. థ్యాంక్ యూ. ప్లీజ్ తీసుకోండి. ఆహా, అద్భుతం, వెరీ టేస్టీ. మీ వంట మనిషా? జీతం ఎంత ఇస్తున్నారు? చచ్చా, ఈవిడ పేరు లక్ష్మి అండి, మా పక్కిల్లే. ఓ, నేనెప్పుడు చూడలేదు. నేను ఎప్పుడు చూడలేదు. నాకు అసలే బయట తిరుగు తక్కువ. ఎక్స్క్యూజ్ మీ. ఏమే, నీకు ఒళ్ళు కొవ్వెక్కిందా? నన్ను చూస్తే వంట మనిషిలా కనిపిస్తున్నానా? సారీ, పని మనిషి అని ఉండాల్సింది. స్పెల్లింగ్ మిస్టేక్. అమ్మ దొంగలారా, ఇంట్లో కనబడకపోతే అప్పుడే అనుకున్నాను. ఉండండి, మీ పని చెప్తాను. రజనీ. హాయ్ సరస్వతి, నేను మళ్ళీ రింగ్ చేస్తాను. రా. ఇదిగో, నువ్వు అడిగావే,
క్యాసెట్స్ మ్యాగజైన్స్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. అన్నట్టు ఈ అమ్మాయి సరస్వతి అని ప్రొద్దునే ఫ్రెండ్ అయింది. ఇంట్లో సామాన్లన్నీ తానే దగ్గరుండి సర్ది పెట్టింది. వెరీ స్మార్ట్ గర్ల్. పైగా మా ఇద్దరికి ఒకటే వయసు అవటంతో చాలా తొందరగా దగ్గరైపోయాం. పైకి ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, కానీ ఏం లాభం పాపం. ఇంట్లో మాత్రం సరస్వతికి అన్ని కష్టాలేనట. బ్రహ్మ రాక్షసులు లాంటి ఇద్దరు తోడికోడళ్ళంట. ఒకరి మాటలతో హింసిస్తే మరొకరు చేతులతో ప్రాణం తీస్తారంట. నీకు విషయం తెలుసా? ఆ బ్రహ్మ రాక్షసులు వేరెవరో కాదు, వీళ్ళిద్దరే కదక్కలు. మీరిద్దరు తోడికోడళ్ళా? ఏదో తమాషగా పరిచయం చేసుకుందామని అలా చేసాం. కలిపారు. అవునక్క, ఈ ప్లాన్ లో భాగంగానే నేనే సరస్వతిని పంపించి సామాన్ సర్దించాను. నేనే అక్కయ్యను పంపించి కాఫీ కూడా పెట్టించాను. ఎనీవే, లక్ష్మి అక్క ఇస్ వెరీ నైస్ లేడీ. She's not only nice, she's very wise lady. नाइस लेडिया, तुम लक्ष्मी के बारे में नहीं जानती हो ना? थोड़ी सी गड़बड़ लगती है मगर बहुत अच्छी बहन है. अच्छी बहन, वाइस लेडी, अच्छी बहन, वाइस लेडी, अच्छी बहन. అమ్మా లక్ష్మి, పరాయి పిల్ల ముందు నీకు చదువు రాదని నిన్నిలా నవ్వుల పాలు చేయటం నాకు చాలా బాధగా ఉందమ్మా. ఏమైంది వదినా? ఏముందాయన తెచ్చిపెట్టుకున్నారుగా, ఒకరు జిల్జిల్ రాణిని ఇంకో జిలేబీ రోజాని. వాళ్ళిద్దరు కలిసి పక్కింటి పిల్ల ముందు నా పరువు తీసి ఒకళ్ళు హిందీలోను ఒకళ్ళు ఇంగ్లీష్ లోను నన్ను నానా మాట్లాడినారు. నీ పెళ్ళం అయితే హిందీలో నన్ను ఎంత మాట అనిందో తెలుసా? ఏమంది వదినా? అచ్చి బహన్ అని తిట్టిందయ్యా. అచ్చి బెహన్ అందా? హిందీలో అచ్చి అంటే పిచ్చి అని నాకు తెలీదా? వదినా, అచ్చి బెహన్ అంటే మంచి అక్క అని అర్థం. చూడయా పెళ్ళని ఎలా వెనకేసుకొస్తున్నాడు. వెరీ బ్యాడ్. నీ పెళ్ళం ఏం తక్కువ కాదు, నన్ను ఇంగ్లీష్ లో నానా కూతలు కోసింది. నాకు అప్పుడే వయసు అయిపోయిందంట. వెరీ బ్యాడ్. వయసు లేడీ అంట. వైస్ లేడీ అందా? అయ్యో వదిన, వైస్ లేడీ అంటే నువ్వు తెలివైన దాని అర్థం. మీరిద్దరు దొంగలే. నేర్చుకుంటానయ్యా, పట్టుమని 10 రోజులు కూర్చుంటే ఇంగ్లీష్ హిందీ ఏం కర్మ, దేశంలో ఉన్న భాషలన్నీ నేర్చుకుంటాను. ఎప్పుడు చూసినా నోట్లో వేలు. డోంట్ వరీ మమ్మీ, నేను నీకు నేర్పుతా. చెప్పు. ఏ ఫర్ అంట్లు, బి ఫర్ పానా, సి ఫర్ పండు, ఆర్ ఫర్ రసం, ఎస్ ఫర్ సాంబార్. ఇంకా నీకు వంట బుద్ధి పోలేదా? నో, బ్యాడ్ హ్యాబిట్. దీని పేరేంటి? మామిడికాయ. 4 ముక్కలు చేస్తే పప్పులో వేసుకోవచ్చు, 6 ముక్కలు చేస్తే ఆవకాయ పెట్టుకోవచ్చు. అయ్యో మమ్మీ, దీన్ని ఇంగ్లీష్ లో మ్యాంగో అని అంటారు. ఓ, మామిడికాయ అంటే మ్యాంగో, వంకాయ అంటే వ్యాంగో, బెండకాయ అంటే బ్యాంగో, దోసకాయ అంటే. అయ్యో మమ్మీ, ఇక నా వల్ల కాదు, వెళ్ళి స్టార్ టీవీ చూసుకో. నాన్ సెన్స్. ఇంత పెద్ద డిగ్రీ చేతిలో పెట్టుకుని ఉద్యోగం రాకపోవడం ఏంటి? నీకు ఉద్యోగం వచ్చేలా నేను చేస్తాను. నాకు కావాల్సింది అదే కదా. నీకంత శ్రమ ఎందుకులే రజని, ఇందులో శ్రమే ఉంది. అర్జెంట్ గా నీ బయోడేటా రాసివు. సరే, నీ ఇష్టం. రజని, నీకోసం హాట్ ఉల్లి దోశ తెచ్చాను, కాస్త ఈట్. ఓ, ఉల్లిదోస ఆకలి దంచేస్తుంది. రజని, ఈ బయోడేటాతో ఏం అక్కర్లేదు. ఎంపీ కూతురు అనగానే చాలు ప్రతిదానికి పట్టుకుని పీడిస్తారు. పాపం రజని, అసలు టిఫిన్ ఈటిందో నాటిందో తెలుసుకున్నావా? అది లేదు. అంటే నువ్వు నోరు మూసుకుని బయటికి గో. ఓ గాడ్, టిఫిన్ చాలా బాగుంది. ఎవరి చేతికి ఇచ్చాను? ఇదేమిటి, మధ్యాహ్నం తీసుకొస్తాను చూడు, వ్యాంగో కూర, గుత్తి వ్యాంగో కూర. మ్యాంగో కూర? మీ అమ్మశీలు ఇవన్నీ నేర్పలేదా? మామిడికాయని ఇంగ్లీష్ లో మ్యాంగో అంటారా, వంకాయని వ్యాంగో అంటారు, తెలుగులో గుత్తి వంకాయ కూర అంటారు. కర్మ కర్మ. అయినా రజని, నువ్వు కూడా ఏంటమ్మా వాళ్ళతో పాటు చేరి? ఈ డ్రెస్ ఏమిటి, మనం ఏమిటి, మన సాంప్రదాయం ఏమిటి? చక్కగా చీర కట్టుకుని మహాలక్ష్మిలాగా బొట్టు పెట్టుకుని. సారీ అక్క, డ్రెస్సులు మన కన్వీనియంట్ కోసం. ఇవి వేసుకుంటే ఫ్రీగా ఉంటాయి, మనకి సుఖం. చెప్పు తీసుకొట్టినట్టు భలే చెప్పావు రజని. రోడ్డు రోలర్ లాగా చీర చుట్టుకుని నెత్తిన రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టుకున్నంత మాత్రాన భారతీయ సంప్రదాయాన్ని ఇవిడే రక్షిస్తున్నట్టు తెగ ఫీల్ అయిపోతుంది. దిస్ ఇస్ టూ మచ్. వాట్ టూ మచ్, 3 మచ్, 4 మచ్? ఇదేమిటి కొత్తగా ఇంగ్లీష్ లో? హలో, ఐ టాక్ ఇంగ్లీష్, వాక్ ఇంగ్లీష్, ఈట్ ఇంగ్లీష్. మార్నింగ్ షో, మ్యాట్నీ షో, ఫస్ట్ షో, ఆల్ షోస్ హౌస్ఫుల్స్ కలెక్షన్. Oh God, what do you want to express? నో ఎక్స్ప్రెస్ ఇండో, ఈనాడు, ఆంధ్రజ్యోతి. నో క్లాస్ లిమిట్స్. అది కష్టము షట్. ఓఫో, ये क्या बात है? क्या बात है ना? ఏమిటి బాతు, కోడి, కుక్క అయినా ఐ టాకు, షీ టాకు, మిడిల్ తుమ్ క్యా టాకు? అసలు ఈ ఇంట్లో
హమ్ ఆప్కే హే కౌన్? ఇదిగో నీ రంగిలా నా దగ్గర పనికిరాదు. నువ్వు రూప్ కి రాణి అయితే నేను చోరంకి మహారాణి. ఆహా ఇంగ్లీష్ హిందీ రెండు ఎంత బాగా మాట్లాడుతున్నావక్క. ఏం చదివావక్క? ఏదో 2వ క్లాస్ 3వ క్లాస్ అనుకోకమ్మా, 5వ క్లాస్ దాకా చదివాను. 5వ క్లాస్ చదివావా? ఆ కాలంలో 5వ క్లాస్ అంటే ఈ కాలంలో ఎంఎస్సీ కంటే ఎక్కువ. అది అర్థం చేసుకుని వాళ్ళ హిందీ వాళ్ళ ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. రజని అయి గోకమ్మా. గోకమ్మా? అదే వెళ్ళొస్తాను అన్నాను. అలాగే. గాడు వస్తా. 10-5. 6-11. Come on, Rajani. Good shot. గాడు గుడ్డేం కాదు, సిగ్గు ఎగ్గు లేకుండా ఆ రజనీని పడగొట్టడం కోసం మొగరా ఇలా తయారయ్యారు. అవును, అసలు నేనెందుకు అలా తయారవ్వకూడదు? లక్ష్మి, ఆఫీస్ టైం అవుతుంది, ఈ ప్యాంట్ షర్ట్ ఇస్త్రీ చేసి పెట్టు. పెడతా. లక్ష్మక్క, నువ్వు ఈ డ్రెస్ లో ఎంత అందంగా ఉన్నావు. వెరీ వెరీ థ్యాంక్ బ్యాండ్. నీకు షెట్ లాంటి వచ్చా? ఏముంది, నేను వంటగదిలో అట్ల కాడతో ఇలా ఇలా అనేది మీరిక్కడ ఇలా ఇలా అంటున్నారు, అంతేగా? నాతో ఎవరైనా పోటీకి వస్తారా? పర్లేదక్క, మనం ఆడదారా. ఓ గాడ్, వస్తావా? అలా కదక్క. కమాన్, ఇలా కొట్టి చూస్తాను. అయ్యో, ఎక్కడికి వెళ్ళిపోయింది? అయ్యో, పైకి వెళ్ళిపోయింది అనుకుంటాను. ఎందుకు వస్తుందా? గేమ్ అయిపోయింది లక్ష్మక్క, గేమ్ అయిపోయింది. మరి ఎవరు గెలిచారు? ఇంకెవరు? నువ్వే విన్. ఈ దెబ్బతో మా అమ్మ ఆంటీకి దగ్గర ప్రమోషన్ కొట్టేస్తుంది. అప్పుడు మేము వేరే ఇంటికి వెళ్ళిపోతాం. ఏం కాదు, ఆంటీని మా అమ్మ పడగొట్టి ట్రాన్స్ఫర్ కొట్టేస్తుంది. మేము ఎంచక్కా ఢిల్లీకి వెళ్ళిపోతాం. రండి తాతయ్య గారు. ఏమిటి తాతయ్య గారు ఇలా వచ్చారా? ఏమీ లేదమ్మా, నువ్వు ఎంపీ గారు కూతురు అని తెలిసాక మా ముగ్గురు మనవరాలు నీ మీద లేనిపోని ప్రేమ వలకపోస్తూ నిన్ను ఎందుకు ఇంత నెత్తిన పెట్టుకుంటున్నారో అర్థమైందమ్మా. నిన్ను అడ్డం పెట్టుకుని మీ నాన్నగారి సాయంతో వాళ్ళ ముగ్గురు అనురాగాన్ని ఆప్యాయతల్ని దూరం చేసుకుని ఎవరి బతుకులు వాళ్ళు చూసుకోవాలని బయటకు వెళ్లిపోవాలనుకుంటున్నారమ్మా. నన్ను ఒంటరి వాడిని చేసి ఏ జన్మలో ఏ పాపం చేశాను. తాతయ్య గారు, మీకు విషయం తెలుసా? ఇది కలియుగం. ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవించాలంట. మీ మనవరాళ్లు మిమ్మల్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు గతంలో మీరు దూరం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పులు దిద్దుకుని వాళ్ళకి దగ్గర ఇవ్వడానికి ప్రయత్నించండి. సరిదిద్దుకోవాల్సిన తప్పులేవి నా జీవితంలో నేను చేయలేదమ్మా. నిజంగా చేయలేదా? వయసు పెరగొచ్చేవా గానీ నాకింకా మతిమరుపు రాలేదమ్మా. పెళ్లి పీటల మీద నన్ను దారుణంగా మోసం చేసి ఎవరితోనో లేచిపోయిన నా కన్న కూతురు ముఖం ఈ జన్మలో చూడకూడదని దానికి పిండం పెట్టి కర్మ చేశాను. అలా చేసినందుకు ఈ ఊరంతా నన్ను తప్పంటాను. కానీ నాకు నా మనస్సాక్షికి తెలుసు నేను చేసింది తప్పు కాదు. నువ్వు చెప్పు, నా పరువు మర్యాదలను మంట కలిపి నా భార్య చావుకు కారణమైన దాన్ని దూరం చేసుకోవడం తప్ప? తాతయ్య గారు, నువ్వు చెప్పక్కర్లేదమ్మా, నాకు తెలుసు. ఒకవేళ దాని ఉసిరే తగిలి వీడు నాకు దూరం అయితే నేను చేసేదేమీ లేదు. తాతయ్య ఏమంటున్నాడమ్మా? ఎంతసేపు ఆయన నీ గురించే బాధపడుతున్నారు. ఈ రోజు ఇంటికి కూడా వచ్చేళ్లారు. నువ్వంటే ఆయనకు ప్రాణం. ఎందుకమ్మా నాకు ఇన్ని అబద్ధాలు చెప్తావు? మా నాన్న పంతం పట్టుదల గురించి నాకు తెలుసమ్మా. ఆయన నన్ను జీవితంలో క్షమించడు.
నిన్ను క్షమించపోవడానికి నువ్వు చేసిన తప్పేంటమ్మా? కట్టుకున్నవాడు మోసం చేసినా కన్న తండ్రి కాదన్నా నువ్వు నీ జీవితాన్ని ఆదర్శం కోసం త్యాగం చేశావు. ఎంతో మంది అనాథలకి ఆశ్రయం కలిగించి ఈ దేవాలయాన్ని కట్టించావు. దానికి తాతయ్య పేరు పెట్టి ఆయన్ని దేవుణ్ణి చేశావు. ఇంతకంటే ఏం కావాలమ్మా? నీ గొప్పతనం త్వరలో తాతయ్యకి తెలుస్తుంది. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే టు యూ రజని. అవును, ఈ రోజు నా పుట్టినరోజు నీకెలా తెలుసు? నీకు టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామా? నీ బాయ్ ఫ్రెండ్ పంపించాడు. పేరు పేరు చెప్పగానే ఎంత సిగ్గొచ్చేసింది. ఇలా ఫోటోలు ఊరించడమేనా? పుట్టినరోజు నాడైనా డైరెక్ట్ గా దర్శనం ఇవ్వచ్చుగా. నిజంగానా? అయితే కళ్ళు మూసుకో. ఇంత స్పీడ్ గా ఎలా వచ్చావు? ప్రేయసి పేరును మంత్రంలా జపించి ప్రేమనే ఫ్లైట్ ఎక్కి ఇలా ప్రత్యక్షమయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతేనా? 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 And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.